40 ఏళ్ల తమ్మళ్లపల్లె నియోజకవర్గ రాజకీయ చరిత్రలో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బడుగు యువతి జై భారత్ నేషనల్ పార్టీ తమ్మళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా పీట్ల అంజలి రాజనాల నామినేషన్ వేశారు. తమ్మళ్లపల్లె నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ్మళ్లపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారసత్వం, డబ్బుతో కాకుండా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రజలకు మంచి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో తన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె చెప్పకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నియోజకవర్గ ప్రజలు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. నేను జై భారత్ నేషనల్ పార్టీ తంబాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని. ముందుగా మా పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పాలిటిక్స్ వైపు రావడం జరిగింది. రాష్ట్రంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాను. మొట్టమొదట మా నియోజకవర్గంలో ఉన్న రైతు సమస్యలను మేము పరిష్కరించాలనుకుంటున్నాం. టమోటా పంటలు పండించి నష్టపోతున్న రైతుల్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాం. మా నియోజకవర్గంలో బీడు భూములు ఎక్కువ ఉంటాయి. కరువు పీడిత ప్రాంతం. వర్షాధారమే మా ఆధారం. వర్షాధారంతోనే పంటలు పండుతాయి. మేము డ్రైల్యాండ్ హార్టికల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా మా నియోజకవర్గంలో యువత చాలామంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల కోసం మేము మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలోనూ ఒక్కొక్క మండలంలో 10 చిన్న తరహా పరిశ్రమలను స్థాపిస్తాం. మా నియోజకవర్గంలో ఉన్న యువత మరియు ప్రజలు వలసలు పోకుండా నియంత్రించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. మాకు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. త్రాగునీరు, సాగునీరు మేము తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంకా వ్యాపారస్తులకి కూడా చేయూతనిస్తాం. మా నియోజకవర్గంలో ఉన్న అందరూ ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. మా నియోజకవర్గంలో ప్రతి 2 మండలాలకి ఒక డిగ్రీ కళాశాలని మేము మా పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం తీసుకొస్తాం. ఇంకొకటి విషయం, మా నియోజకవర్గంలో ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ ఉన్నారు. ఫ్లోరైడ్ వాటర్ని మేము ప్యూరిఫై చేసి ప్రజలందరికీ అందిస్తాం. ఇంకా అన్ని సమస్యల మీద మేము పూర్తి ఫోకస్ చేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఈ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నేను నా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల వైపు వచ్చాను. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చాను. ఒక బీసీ మహిళగా, మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించండి. మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క పార్టీ సింబల్ బ్యాటరీ టార్చ్. ఆ సింబల్పై గుర్తేసి నన్ను మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను.